ఇక్కడ వచ్చేసి మనకి 120 లెంత్, 80 వచ్చేసి డెప్త్. విడ్త్. ఇది కిచెన్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనం పాలు కాయడం, వెన్న తీయడం, తర్వాత కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు అన్ని విసరడం, అండ్ ఏది వచ్చినా స్టోరేజ్ చేసుకోవడం, పంట మొత్తం కూడా ఇక్కడ నడుస్తుంది. దీనిలో కూడా ఎవరి లేదు, ఇదంతా కూడా కిందంతా రాయి ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్. ఇది పసుపు మొన్న ఉడకబెట్టాము. పసుపు ఉడకబెడతారా? మరి ఉడకబెడితేనే మనం తిరిగిన కర్క్యూమిన్ అని ఒకటి ఉంటుంది, విటమిన్, దానిలో అది ఒక మినరల్. అవునా? సో పసుపు కంపల్సరీ ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఎండబెట్టి పొడి చేయాలి. అవునా? పచ్చి పసుపు కాదు కదా, పచ్చి పసుపు వేరే, అది స్కిన్ కి వాడతాము, వంటల్లో వాడము. పచ్చి పసుపు వంటల్లో వాడకూడదు? వంటల్లో వాడొచ్చు కానీ ఉడకబెడితే మంచిది. సో అందుకని ఉడకబెట్టేసి కట్ చేసి ఎండబెట్టాము. దీన్ని పట్టిస్తాము. 100% ప్యూర్ పసుపు కానీ ప్యూర్ మిర్చి కానీ మన దగ్గర అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఆర్గానిక్ అనేది ఈజీగా వాడచ్చు. అవును, బట్ నేను వాడను. నిజం. ఈ ఉల్లిపాయలు ఇందులో కూడా మొక్కలు వచ్చేస్తున్నాయి. ఇవి కూడా పసుపే కదండి? దీన్ని నారు కోసం పెట్టినాం కదా. అవునా? ఇది నారు కోసం. బంద్ చేసి పెడితే అవి బుడిద గుమ్మడికాయలు. అయ్యో, విత్తనాల కోసం. ఏం కాదు, విత్తనాల కోసమా? ఉంటాయి పోయినాయి విత్తనాలు ఎండుతాయి కదా. ఇదేమో నారు, మన దగ్గర పండిన పసుపుని, మాని పసుపు అంటే తల్లి వేరు ఉంటుంది కదా, దాన్ని తీసి ఇలా క్లోజ్ చేసి పెడుతుంటే ఆ హీట్ కి దానిలో ఇదిగో మొలకలు ఆల్రెడీ వస్తున్నాయి, మొలకొచ్చింది కదా. అవును, వీటిని నాటుకుంటాం. తీసుకెళ్లి కుండీలో పెట్టుకోండి. పసుపు వస్తుంది తప్పకుండా. లేదంటే మహాప్రసాదం. బాగుంటుంది పసుపు మొక్క. కొన్ని అది మంచిగా ఏర్ వచ్చింది చూసి పెట్టు. ఇవన్నీ ఎండబెట్టుకోవడానికి ప్రాసెసింగ్ అంటే ఇదే అనమాట. పెద్దగా వేరే విధంగా ఏముండదు. కింద మాత్రం మొత్తం సిమెంట్ చేయించేసారు మీరు? సిమెంట్ చేయించి ఈజీ టు వాష్ ఇట్ అవుట్. వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ జారడం అది లేకుండా ఉండదు. నల్ల చీమలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉన్నట్టు. నల్ల చీమలు ఎక్కడ చూసినా నల్ల చీమలే ఉన్నాయి. 100% ఇక్కడ ఉన్నట్టు లెక్క అన్నమాట. నో డౌట్. నల్ల చీమలు పట్టని రావండి. ఎర్రచీమలు ఎక్కడ పడితే అక్కడ వస్తాయి కానీ నల్ల చీమలు రావు. ఎప్పుడు చెప్పినా వరిపిండి లేదా షుగర్ వేయమంటూ చెప్తూ ఉంటారు. నల్ల చీమ కనిపిస్తుంది, కొన్ని దోషాలు పోతాయని, కొంత పాజిటివిటీ ఉంటుంది. అవును, ఇది అంటే చాలా గ్రేట్ అచీవ్మెంట్ గా అనుకుంటాను నేను. 100%. మన పంట మనం పండించుకోవడం. నిజం. మన బియ్యం మనం వండుకొని తినడం. అంటే 1 year స్టాక్ పెడతాము. ఇది నవారా. అండి? నివారణ అంటారు. అవును, చాలా మంచి బియ్యము. షుగర్ కి వాటికి 1 year అయిన తర్వాత పట్టిస్తాం అనమాట. అంతవరకు ఇలాగే 1 year వరకు స్టాక్ పెడతాం. అట్లానే పాడవా ఇవి? 1 year అవ్వాలి, అయితేనే పాత బియ్యం అవుతాయి. అవును, ఇలా ఉంచితే పాడవా అంటున్నా. ఏమవ్వవు. వర్షం జస్ట్ తడి తగలకుండా ఉంటే సరిపోతుంది. ఉంటాయి చక్కగా. ఇవ్వండి. ఇది వచ్చేసి మన కుజుపటాలియా. ఈ కొన్ని తీసారనమాట బయటకి. మన విత్తనాలు చల్లాం కదా, విత్తనాల కోసం బయట తీసారు. కుజుపటాలియా. అదేమి నవారాయనా? ఆవాలా? ఇదేమి మైసూర్ మల్లిక. ఇదేనా? అన్ని మాక్సిమం మన దగ్గర 3 రకాలు మాత్రం పండిస్తున్నాంలే. మిగతా అన్ని కూడా రైతుల దగ్గర నుంచి తీసుకుంటాము. చాలా మంది పండించే రైతులు, మిగతా వెరైటీ రైతుల దగ్గర తీసుకుంటాం. ఈ 3 వెరైటీస్ మటు మన దగ్గర. ఆవాలు కూడా ఉన్నాయి చూడండి, ఆవ పంట కూడా వేస్తాం. ఆవాలా? ఇవ్వండి. అదిగో. ఇవ్వండి. పప్పు. ఇప్పుడు కందులు విసురుతాం కదా. అవును. పప్పు మిగిలింది ఆవులకును మేకలకి కోళ్ళకి వాడతాం. జల్లెడ పట్టిన తర్వాత మిగిలింది ఉంటది కదా. అవును, అది. ఆవాలు. అయ్యో, ఆవాల మొక్కలు ఇప్పుడు లేవనుకుంటా. అయితే ఇప్పుడు అయిపోయింది, పంట అయిపోయింది, మళ్ళీ చల్లుతాం. స్టాక్ పెట్టుకుంటాం. శుభం. ఆవు పంట వచ్చినప్పుడు చాలా అందంగా ఉంటది. ఆ టైంలో పిలుస్తాను. అయ్యి తప్పకుండా. అంటే ఆవు మొక్క ఎలా ఉంటుందో తెలియదు. బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఆ పువ్వు వస్తుంది కదా, పువ్వులు ఉంటాయండి ఇవి. మనం దిల్వాలే దుల్హన్ లే జాయేంగేలో ఎల్లో కలర్ ఫ్లవర్స్ తో పాటు ఉంది కదా, అది ఆవాలే. అంటే దాని లోపల ఉంటాయా ఈ ఆవాలు? ఆ పూల తర్వాత కాయలు వస్తాయి. కాయ వస్తుంది. సన్నగా కాయ వచ్చి కాయలు ఆవాలు ఉంటాయి. అవునా? అది కోసేసి కట్ చేసి ఎండిన తర్వాత దాన్ని కొడితే కర్రేసుకుని పొట్టు ఊడిపోతుంది. పెసల్ టైప్ లో. పెసలేం పెద్దగా ఉంటాయి, సన్నగా వస్తుంది. మిర్చి ఎక్కడ పెట్టింది? తిరుగళ్ళు.
ఇవన్నీ అది మన నూనెది గానుగా నూనె తీసేది అక్కడ ఆ, లోపల. అంటే వర్షాకాలంలో అది వుడ్ ప్రెస్డ్ అనమాట అది. ఓకే. ప్రవీణ కుర్చీ వద్దు దాని మీద. ఇది వుడ్ ప్రెస్డ్. ఇదండి. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మన ఆయిల్స్ అన్ని కూడా ఇలా తీసిన ఆయిల్స్. ఇలా తీయొచ్చు. అలా ఇలా రెండు వైపులా తీస్తాము. అదేమో ఎద్దుగానిగా, ఇది కోల్డ్ ప్రెస్డ్ అనమాట. కోల్డ్ ప్రెస్ ఆయిల్. దీనిలో కూడా హార్మ్ఫుల్ ఉండదు. అవునండి. నూనె ఉందా? ఏమేమి ఆయిల్స్ ఉన్నాయండి మన దగ్గర? వచ్చేసి కుసుమ నూనె ఉంటుందండి. ఓకే. కుసుమ ఆయిల్ అండి. ఇంకా కుసుమ, నువ్వులు, పల్లి, కొబ్బరి. ఓహో. ఆవ నూనె. ఆవాలు ఉన్నాయి కదా మన దగ్గర, ఆవ నూనె కూడా చేస్తాం. ఓకే ఓకే. ఇది కొబ్బరి నూనె. ఓకే ఓకే ఓకే. కొబ్బరి ఒక్కటే మనం కేరళ నుంచి తీసుకుంటాం చిప్పలు, మిగతా మన పంటలే. ఓకే. కొబ్బరి చిప్పలు ఒకటి బయట నుంచి తెప్పిస్తాం. అదొకటి తెప్పిస్తాను. సన్ఫ్లవర్ వాడకుండా కుసుమ నూనె వాడితే మంచిది అనమాట. అవునండి. సన్ఫ్లవర్ ఏంటంటే హైలీ పెస్టిసైడ్ వాడాల్సి వస్తుంది ఆ పంట మనకి రావాలంటే. కుసుమకు పెద్దగా అక్కర్లేదు. కుసుమకు అవసరం లేదు, నార్మల్ గానే పండుతుంది అది. ఓహో. బాగా అందంగా ఉండవు. అదే కదండి, నేచురల్ గా పండినవి ఎప్పుడు అంత అందంగా ఉండదు మనకి. కానీ బాగుంటది. అవును, చూసాను కదా ఆవకాయ. కారం చూసాను ఇందాక. ఇప్పుడు మనకు చూడడానికి అలా ఉన్నాయి కదా, కానీ పచ్చడి పెట్టారు యాక్చువల్లీ. అదే ఎరుపుదనం ఉంది, అదే విపరీతమైన ఘాటు ఉంది. అంటే మెరవాలంటే మందులు కొట్టి కాస్త బలమైన మందులు వేస్తే మెరుస్తాయి. ఇవి వేయం కాబట్టి కొంచెం అలా ఉంటాయి. ఏదైనా అన్ని అంతే ఉంటాయి కదా, కూరగాయలు ముడతలు పడి. అవును అవును. అమ్మ బాబాయ్ విజయరామ్ గారు ఎన్నిసార్లు చెప్పారు, అమ్మ ఎండుమిర్చి వాడకండి, ఈ పండు మిరపళ్ళు పచ్చడి ఇచ్చా ఒకసారి ఆయనకి. ఇస్తే ఇది ఎక్కడ కొన్నామ్మా పండుమిర్చి అన్నారు. మనము నెయ్యి ఇవన్నీ తీస్తాం కదా, ఈ ఏరియా అండి. ఓకే ఓకే. ఓహో. వచ్చే పాలు పెరుగు మొత్తం కూడా తోడు పెట్టేసి వెన్న తీస్తాము. వెన్న తీసాక ఆ మజ్జిగను పొలవ పెట్టేసి జీవామృతం పెడతాం. మనం తినేది వేరే తోడు పెట్టుకుంటాము, జీవామృతం వాడు. అందుకని పాలు అమ్మడం అనేది లేదు. కరెక్ట్. మనకి నెయ్యికే సరిపోతుంది. పాలు అంటే మళ్ళీ అదొక కమిట్మెంట్ కదా, ఎవ్రీడే ఇవ్వాలి. నాకు ఇంత దూరం సిటీకి దూరంలో అవి పెట్టుకున్నానంటే చాలా హెడ్ఏక్ అవుతుంది. కరెక్ట్. అది పెరిగింది, అది పాలు తీసుకోండి. సాగినాయా అమ్మా, ఇంత పెద్ద రుబ్బురోలు లాగుతున్నారండి అందులో. ఇప్పుడు మీకు మినపగారలు వేద్దామని పొట్టు మినపప్పుతో, అది కూడా మన పంట పండిన పంటలో. నన్ను తిండితో చంపేస్తున్నారు. పొద్దున్న పెట్టిన ఉప్మానే ఇంకా అరగలేదు నాకు. కూడా తినలేకపోతే ఎలాగండి. చక్కగా మన పొలంలో పండే మినపులు పొట్టు మినపప్పుతో. నిజం. ఇవి ఒకటి చూడండి, కదంబాలు అంటే ఏంటి? కదంబ పూలు, అమ్మవారి కదంబ వనవాసిని లలితా పరమేశ్వరిని అంటాం కదా, ఫుట్బాల్ లాగా. రేపు నవరాత్రి ఆషాఢంలో ఉంది కదా, ప్రతి నవరాత్రికి పూస్తాయి అన్నమాట ఈ పూలు ఆమె కోసం. సో ఈ టైంలో మటుకు ఎవ్రీడే నేను తెప్పించుకుంటాను మందారాలు, కదంబాలు ఇవన్నీ. పూజలో కాంప్రమైజ్ లేదనమాట. ఆమె ఈ చెట్టున్న చోట ఆమె కొలువై ఉంటది అని చెప్తాం, కదంబ వనవాసి. అవును అవును. సో మీరు బేసిక్గా అమ్మవారిని ఎక్కువ నమ్ముతారు అనుకుంటా. ఇది పెద్ద టఫెస్ట్ టాస్క్ అనమాట, ఇది కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. ఇదే అండి చాలా, అంటే బిగ్ ఇది కదా, ఇంతది ఎందుకు, ఇది ఎందుకు, ఇట్లా వస్తాయి కదా క్వశ్చన్స్. అండ్ కాకపోతే ప్రాసెసింగ్ నడిచేటప్పుడు ప్లేస్ సరిపోదు బేసిక్ గా. కందిపప్పులు అవన్నీ చేసేటప్పుడు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నాం, 15 రోజులకి ఒకసారి బ్యాచ్ చేస్తాం అనమాట. ఎక్కువ స్టాక్ పెట్టాము, 15 days ఒకసారి చేసి షాప్ లో పెడతాము. సో అది అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ గా ఎప్పటి స్టాక్ అప్పుడే, ఎందుకంటే మనం ఏం అప్లై చేయం కదా దాని మీద, పెస్టిసైడ్ ఫ్రీ. సో అందువల్ల ఏంటంటే పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని 15 రోజులకోసారి చిన్న చిన్న బ్యాచెస్ గా చేసేసి పెడతాము. మళ్ళీ అది అయిపోగానే మళ్ళీ స్టాక్ చేసుకుంటాం ఎప్పటికప్పుడు. రైట్. జిల్లేడు, కానీ జిల్లేడు దేనికో పనికొస్తుంది అంటారా? ఓహో. అలా అయితే నేను షాప్కి వస్తే గానీ అక్కడ ప్రొడక్ట్స్ నేను తెలియదు నాకు ఎగ్జాక్ట్ గా. మీరు వాక్కాయ ఏం చేస్తారు? పప్పులో వేస్తాను. అవును. చట్నీ, రోటి పచ్చడి బాగుంటుంది. రోటి పచ్చడి బాగుంటుంది, అదే కొబ్బరి కూడా బాగుంటుంది. అవును, పప్పులో వేస్తాం. ఇంకోటి ఏంటంటే మ్యాంగోస్ ఉన్నాయి కదా, మ్యాంగోస్ అయిపోయిన తర్వాత వాక్కాయలు వస్తాయి. ఓహో. పులుపు కింద. అవును అవును. ఆ చింతపండే వాడక్కల్లా. కరెక్ట్. పులుపు కింద. అవును అవును. వాక్కాయలు అయిపోతే పచ్చి చింతకాయ వస్తుంది. అవును.
ఉసిరికాయ వస్తుంది. కరెక్ట్. ఇవన్నీ పులుపు కింద మనం వాడుకోవచ్చు అనమాట. కరెక్ట్. నేచర్ లో 3 months కి ఒకసారి ఒక పులుపు పదార్థం. మనం సౌత్ ఇండియన్స్ కి పులుపు కంపల్సరీ కదా. అవును అవును. సో చింతపండు వాడి ఎసిడిటీస్ తెచ్చుకున్నక్కర్లా ఇవన్నీ వాడుకోవచ్చు. అండ్ కరెక్ట్. చారు కూడా బాగుంటుంది వంకాయతో. ఓహో. దాన్ని కొంచెం ఉడకనిచ్చేసి పిసికేసి వడపోసి ఓకే ఓకే చారులు వాటిలో వాడుకోవచ్చు. ఓకే ఓకే. అండ్ ప్రతి దానిలో పులుపు కింద ఒక 4-5 కాయలు వేస్తే సరిపోద్ది. కరెక్ట్. ఇప్పుడు కొన్ని జామ పళ్ళు కొన్ని మామిడి పళ్ళు కోయిచ్చారనమాట, ఇక్కడ పెట్టారు. నేను కొన్ని జామకాయలు అయితే తీసుకెడతానని చెప్పాను. కాదు ఇక్కడ ఒకటైనా టేస్ట్ చూడండి అని అన్నారు. టేస్ట్ చూస్తాను. ఇప్పుడు వీటి గురించి చెప్పండి అసలు నాకు. ఏంటిది వీటి పేరు ఏమిటి? ఇది పండూరు వారి మామిడి, బంగినపల్లి. ఇది అది కోతకాయ. బంగినపల్లి ఇది కోసుకొని తినాలి. ఇదేమో చూస్ చేసుకొని అంటే రసమే. పండూరు వారి మామిడి చాలా బాగుంటుంది. జ్యూస్ తింటారా? ఇప్పుడు కెమెరా ముందు ఇప్పుడు ఏమంటున్నారంటే రసం తినమంటున్నారు అనమాట. కంకణం కట్టుకున్నారు కదా. ఇది కూడా రాదా? ఇది కూడా రాదా? సరే ఇప్పుడు ఇలా తినేయాలి అంతేనా మీకు? అవును. సరే ఇవ్వండి. ఇక్కడ కొరకండి. లేదు ఇటు నుంచి కొరికారంటే ఇది కారి చీరాగమవుతుంది. నాకు మామిడి పండు తినడం నేర్పిస్తున్నారు. ఇది కొరికి పక్కన పెట్టండి. ఇది బంగినపల్లి. దీని స్మెల్ చూడండి ఒకసారి. తినపోయినా కడుపు నిండా ఫీల్ వస్తుంది అనమాట. నిజంగా పేపర్ ఇట్టినాను. ఎందుకు పేపర్? ఇది కొరికి ఎక్కడ పెట్టను? మళ్ళీ ఎక్కడ పెడతాను నేను? కింద పెట్టాను. నన్ను ఎంత సతాయిస్తున్నారంటే వచ్చినప్పటి నుంచి మామూలు కాదు. ఇప్పుడు మీ ముందు నేను ఈ రసాన్ని తినాలట, ఇది కూడా తినను రాదా అని అడుగుతున్నాను. అదే కదా. మరి మీరు తింటుంటే నేను చూడటానికి ఒకళ్ళు కావాలి కదా. మీరు కూడా తినచ్చు కదా. మొత్తం వాళ్ళు ముగ్గురు ఉన్నారు చూస్తారు కదా. వాళ్ళు కెమెరా చూసుకోవాలి కదా. నేను మిమ్మల్ని చూస్తాను. ఎల్లరి పిల్ల ఎలా భరిస్తున్నారు ఇంట్లో నిజంగాను. అసలు చూడ్డానికేమో చూసారా శబరిలా ఉన్నారు. చేసేవన్నీ అల్లరి పనులు. ఇప్పుడు తినాల్సిందేనా? అయితే తినొద్దు, జ్యూస్ తాగండి. బాగుంటుంది. ఆవిడ ఆనందం కోసం తప్పట్లేదండి. రైట్. ఇది తీసేసాను. కెమెరా ఫోకస్ అక్కడ పెట్టండి. ఆ తినడం ఏంటి? కాదా? అలా కాదు, అలా కాదు, ఇలా కాదా? అలా కాదు నారాయణ. అలా పీక్కోరు, దాన్ని అక్కడే ఉంచేసి లోపల రసం తీసుకోవాలి. అయితే నాకు పండు తినడం రాదు. ఇప్పుడు మీరు చూపించి మీరు తీసుకోండి. ఇప్పుడు ఒక పేపర్ నాప్కిన్ ఇవ్వండి మేడం. నాకు ఆ మామిడికాయ ఇవ్వాలి. అన్ని బంగినపల్లి ఉన్నాయి. లేదు లోపల ఉంది ఇంకో రసం. ఇప్పుడు ఆఖరికి చివరి ఆఖరికి ఇది చూడండి. ఇలా ఉంది కదా. ఉంది. ఇది తీసుకోండి. ఇంకో పేపర్ నాప్కిన్ లేదా? లేదు ఇక్కడే ఉంది. ఇవ్వండి. ఇప్పుడు అది అక్కడ పెట్టండి. అది ఎక్కడ పెడతారు ఇప్పుడు? ఇంత చాలన్నమాట. ఇది ఇంత తీస్తే చాలన్నమాట. నేను ఇంత తీస్తానన్నమాట. ఇది చూడండి, ఇది ఇలా ఉంది కదా. దీన్ని ఇలాగే పెట్టేసి అచ్చా ఇక్కడి నుంచి. ఓహో, నేను మొత్తానికి కొరికేసాను. ఇలా తినాలి. సో టెక్నికల్ గా తినాలి. సో దీని ఇలాగే ఉంచాలి, లోపల మొత్తం జురేయాలి. పండించడం కాదు, తినడం కూడా. ఏం తింటున్నాము, ఎలా తింటున్నాము, కొంచెం తిన్నా కూడా మంచిగా తిన్నామా లేదా తినండి. ఇప్పుడు తినండి. ఓహో. బట్ ఆల్రెడీ పెద్దది పెట్టేశాను కదా నా ముక్కు మీద. అమ్మమ్మ మామిడికాయ తినడం రాదు కానీ నేను పెరుగులో నంచుకుంటానండి. ఇలా పక్కన పెడతాను. మీకు ఏమన్నా అభ్యంతరం? మీరు తినండి, ప్రశాంతంగా తింటున్నారు కదా, జురుతున్నారు. ఇది ఇప్పుడు జరగడానికి రాదు, మొత్తం కారిపోతుంది నాకు. అది కంప్లీట్ చేయండి. ప్రామిస్. నాకు చాలా ఇష్టం పెరుగన్నాలు. ఎప్పుడు కూడా కుక్కుడు ఫుడ్తో పాటు పండ్లు తినకూడదు. నిజమా? ఫర్ ఆయుర్వేద. సీరియస్లీ? అవును. పెరుగు అరటి పండు, పెరుగు మామిడి పండు తింటారు కదా. తింటారు కానీ తినకూడదు. ఫేవరెట్ అబ్బా. అది బంగినపల్లి తినొచ్చు. ఇప్పుడు ఇది తినండి. ఇంట్లో కూడా మీరు ఇలాగే సార్ని. అంతేనా? సరే అయితే డన్. అలా ఎవరు తినకండి, ఇలా తినండి. అదే ఇంటర్వ్యూ చేయడం కాదు, వాళ్ళు ఎంతెంత తినిపిస్తారో ముందే తెలుసుకుని వెళ్ళడం మంచిది. సో జ్యూస్ తాగినట్టు తాగేస్తున్నారు. మామూలు టాలెంట్ కాదండి మీదో. సరే యాక్సెప్టెడ్. నెక్స్ట్ టైం నుంచి ఇలా తిన్నాను. ఇవి ఒక్కసారికి పెరుగులో తింటా. పెరుగులో బంగినపల్లి తిందరు కానీ మీకు కట్ చేయదు. చాకు కూడా వచ్చింది కట్ చేయడానికి. కానీ నిజానికి ఇంత చక్కగా అన్నీ పండిస్తూ మీ అల్టిమేట్ గోల్ మీరు రీచ్ అయ్యారని అనుకుంటున్నారా? 100%. అంటే ఇంకా ఏమన్నా ఫర్దర్గా ఏంటి ప్లాన్స్? అంటే ఇక్కడతో ఇది చేసింది ఏముందండి, నథింగ్, ఇంకా చాలా ముందు ఉందని చెప్తారు. పంటలు పండించడంలో పద్ధతి ఇది. కాయ వచ్చింది, చెట్టేసాము, విత్తనం నుంచి ఇంతవరకు ఇది పూర్తయింది. మనం తినడమే కాకుండా నాలా కొన్ని తినడం నేర్పిస్తున్నాను. ఏం తినాలి, ఎలా తినాలని కొంతమంది చెప్తున్నాను. నా కింద కామెంట్స్, ఓ అమ్మ నువ్వు తినకపోతే ఒక్కొక్క అమ్మ వచ్చేది, ఏ అమ్మ మామిడికాయ మా జీవితంలో మేము తినలేదా నువ్వు చెప్పకపోతే అని ఒక్కొక్కళ్ళు చెప్తారండి. సరదాగానే తీసుకోండి, ఎందుకంటే
పరిచయమైన అదే తక్కువ టైంలోనే ఎంత క్లోజ్ అయ్యంటే మంచి ఫ్రెండ్స్ అయిపోయాం. అందుకని సరదాగా కాసేపు సరదాగా నవ్వుకోండి, జీవితంలో నవ్వుకోండి. ఎప్పుడు సీరియస్గా పిచ్చి కామెంట్స్ పెట్టడం, అనవసరంగా బాడీని మైండ్ని టాక్సిక్ చేసుకోవద్దు. హ్యాపీగా నవ్వండి, హ్యాపీగా ఉండండి లైఫ్లో. దానికి బిగుసుకొని ఏదో వెధవ కామెంట్లు పెట్టి ఎవరి మనసో నొప్పించడంలో అది రాక్షసత్వం.